హాయ్ వ్యూవర్స్. నిన్న నేను, మా నాన్నగారు అయితే విజయవాడ వెళ్ళాము. ఆహ్, చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అనే చెప్తాను నేనైతే. సో, అక్కడికి మేము ఆయుర్వేదం రిలేటెడ్ కొన్ని ఐటెమ్స్ తీసుకోవటానికని వెళ్ళాము. అక్కడి నుంచి లెనిన్ సెంటర్‌కి వెళ్దాము, ఏదన్నా బుక్స్ చూద్దాము అనేసి అనుకున్నాము. మేము ఫస్ట్ వెళ్ళిన వెంటనే లెనిన్ సెంటర్‌కి వెళ్ళాము. అదైతే చాలా పెద్ద బుక్ మార్కెట్ అనమాట. సో, అక్కడ ఎలాంటి బుక్స్, న్యూ బుక్స్ కావాలన్నా, సెకండ్ హ్యాండ్ బుక్స్ కావాలన్నా, ఎలాంటి ఎంత ఓల్డ్ బుక్స్ అయినా సరే దొరుకుతాయి. ఫస్ట్ అయితే ఈ వీడియో రికార్డ్ చేద్దామనే థాట్ అయితే లేదు. కానీ ఇన్ని బుక్స్ చూసిన తర్వాత నాకైతే ఒక టాపిక్ గుర్తొచ్చింది. అది మీతో షేర్ చేద్దామని వీడియో రికార్డ్ చేశాను. ఏంటి అంటే వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ లైబ్రరీ నలంద లైబ్రరీ. ఇది క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో గుప్తా ఎంపైర్‌లో అభివృద్ధి చేశారు. అక్కడ ధర్మసూత్రాలు, తత్వశాస్త్రం, వైద్య, విద్య, కళలు, సాహిత్యం వంటి ఎన్నో రంగాల్లో 90 లక్షలకు పైగా పుస్తకాలుండేవంట. అంత నాలెడ్జ్ హెవీ లైబ్రరీని 12వ శతాబ్దంలో బక్తయార్ ఖిల్జీ దాడి చేసి దానికి నిప్పంటించారు. అన్ని లక్షల్లో ఉన్న పుస్తకాలు పూర్తిగా ఖాళీ బూడిదవ్వటానికి 6 నెలలు టైం పట్టిందంట. కొంతమంది చరిత్రకారులు, ముఖ్యంగా చైనాకు సంబంధించిన హున్సాంగ్ ఇత్సింగ్ వారిచ్చిన సమాచారం ప్రకారం నలందాలో గ్రంథాల సంఖ్య కోట్లకు పడగలెత్తినట్టు ఉంది. ఓల్డ్ నలంద యూనివర్సిటీ మళ్లీ రూపుదిద్ది వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చడాన్ని లక్ష్యంగా పెట్టుకొని గవర్నమెంట్ ఆధ్వర్యంలో 2010లో రీకన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఆ లెనిన్ సెంటర్‌లో మేమైతే కొన్ని ఆయుర్వేదం రిలేటెడ్ బుక్స్ కొనుక్కున్నాము. కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసిన బుక్స్‌లో ఫీవర్ గురించి 200 పేజెస్ ఉంది. ఎన్ని టైప్స్ ఆఫ్ ఫీవర్స్, దాని సింప్టమ్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఎట్లాగా అని నేనైతే చాలా షాక్ అయ్యాను. అన్ని సంవత్సరాల క్రితం అంత నాలెడ్జ్ ఎక్కడిది అని. ఈ బుక్స్ కొనుక్కున్న తర్వాత మేమైతే వన్ టౌన్ వెళ్ళాము. అక్కడికెళ్ళి అర్జున చెట్టు బెరడు, సొంటి, త్రిఫల చూర్ణంకి కావాల్సిన తానికాయ, కరక్కాయ తీసుకున్నాము. ఉసిరికాయ అయితే అంత బాలేదు, అందుకే తీసుకోలేదు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోతో అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.